కల్కి సినిమా ఎలా ఉంది, ట్విట్టర్ రివ్యూ ఏమంటుంది, ఆడియన్స్ థియేటర్లోంచి ఏం మాట్లాడారు, ఆ తర్వాత సెన్సార్ రివ్యూ ఏమంటుంది, అసలు ఒకసారి చూస్తే ముందు ట్విట్టర్ రివ్యూ చూద్దాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD. అశ్విన్ దత్ ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్పై తన కూతుళ్ళు ప్రియాంక దత్, స్వప్న దత్తో కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జూన్ 27 అంటే ఈరోజు విడుదలైన ఈ సినిమా బుక్ మై షో టికెట్ల గురించి పడిగాపులు కాస్తున్నారు, కానీ పెట్టిన వెంటనే హాట్ కేకుల్లో అయిపోతున్నాయి కల్కి టికెట్లు. అయిపోయాయి కూడా ఇప్పటి వరకు. అది కూడా ఒక రికార్డ్ బ్రేక్ చేసింది. ఫస్ట్ షోకి 1,00,000 టికెట్లు బుక్ అయ్యి నేషనల్ రికార్డ్ని గెయిన్ చేసింది కల్కి. ఆల్రెడీ కొన్ని చోట్ల కల్కి షోలు పడ్డాయి. చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వారి టాక్ ప్రకారం కల్కి 2898 AD ఫస్ట్ హాఫ్ బాగానే ఉందట. స్లోగా స్టార్ట్ అయినప్పటికీ ఒక్కొక్క క్యారెక్టర్ని రివీల్ చేసిన పద్ధతి కూడా బాగుందట. ప్రభాస్ ఎంట్రీ 20 నిమిషాల తర్వాత ఉంటుందట. అంటే మీరు అర్థం చేసుకోవాలి, ప్రభాస్ రాలేదే, కనిపించలేదే, ఆ దుమ్ము ధూళ్ళు అని చెప్పి మీరు అనుకుంటే కుదరదు. 20 నిమిషాల తర్వాత ఆ క్యారెక్టర్ వస్తుంది. ఇకపోతే ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ వచ్చే విజువల్స్ చాలా గ్రేట్గా గ్రాండియర్గా ఉంటాయంట. ట్విస్ట్ కూడా అక్కడ చాలా హైలైట్గా ఉంటుందట. ఇకపోతే సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి మహాభారతానికి సంబంధించిన సీక్వెన్స్లు వస్తాయట. అలాగే సెకండ్ హాఫ్లో కొంచెం ఎక్కువ పాత్రలు బ్యాక్ టు బ్యాక్ ఎంట్రీ ఇస్తాయంట. వరుసగా పాత్రలు వచ్చిపోతుంటాయట. ఆ తర్వాత ఇక క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనేది ట్విట్టర్ రివ్యూకి సంబంధించిన సమాచారం. చాలా సర్ప్రైజ్లు ఆడియన్స్ని ఫిదా చేస్తాయని తెలుస్తుంది. ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్తోనే ఆడియన్స్ థియేటర్ బయటికి వస్తారని సమాచారం. మైథలాజికల్ ఎలిమెంట్స్ కనెక్ట్ అయితే కిడ్స్ని కూడా ఆకట్టుకునే విజువల్స్ ఇందులో బోలెడు ఉన్నాయి. కాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర కల్కి స్ట్రాంగ్గా నిలబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి ట్విట్టర్స్ ద్వారా చాలామంది రివ్యూలు ఇస్తున్నారు. అవేంటి ఇంగ్లీష్లో చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. కల్కి AD 2898 truly groundbreaking film that set a new benchmark in Indian cinema. Movie captive audience with their extraordinary blend of mythology and futuristic storytelling. The visuals are nothing short of spectacular, pushing the boundaries of what's possible on screen. Prabhas delivers a powerhouse performance, perfectly complemented by a stellar supporting cast. Buddha Amitabh Bachchan, legendary performance by Kamal Haasan, DS fire in whole movie with his performance. The combination of top-notch special effects and gripping narratives make these films an unforgettable cinematic experience without a doubt. They stand as a best mythological movies in the history of Indian cinema. అంటే మైథలాజికల్ చిత్రాల్లోని ఇది ఒక అనితర సాధ్యమైన అసాధారణమైన సినిమాగానే చాలామంది ఫీల్ అవుతున్నట్టుగా ఇక్కడ ట్విట్టర్ రివ్యూలు బలంగా చెప్తున్నాయి. ఎందుకంటే ట్విట్టర్ని చూసేవాళ్ళు చాలా క్లాసు ట్విట్టర్లో రాసేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే ఏదైనా సరిగ్గా లేదు అంటే ఫస్ట్ ఎగబడి తిట్టేది వాళ్ళే. వీళ్ళతో పెట్టుకోవడం అంటే చాలా కష్టసాధ్యంగా ఉంటుంది. వీళ్ళు ఫస్ట్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతారో ఫస్ట్ సినిమా హిట్ అక్కడ ఉంది. కాబట్టి ట్విట్టర్ రివ్యూ, సెన్సార్ రివ్యూ కూడా చాలా కీలకమైంది. ముందు ఇంకో ట్విట్టర్ రివ్యూ చూద్దాం. కల్కి 2898 AD యాజ్ ఏ లార్జర్ దాన్ live scientific experience. The visuals and wood building by Naga Ashwin are never before from Indian cinema. However, Naga Ashwin shows some experience in building a proper drama and emotional connect with somewhat of flat screenplay. Still, he was able to manage a couple of very good blocks, especially the climax, which worked very well and is గూస్బంప్స్ వర్తి. అంటే ఫ్లాట్ స్క్రీన్ ప్లే తీసుకున్నా కానీ ట్విస్టులు చాలా బీభత్సంగా ఉండి అవి చాలా రోమాంచితంగా ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు. Despite some of flaws,
దిస్ ఈజ్ ఏ మూవీ దట్ షుడ్ బి ఏ ఎక్స్పీరియన్స్డ్ ఆన్ ది బిగ్ స్క్రీన్ ఫర్ ది ఎక్స్పీరియన్స్ ఇట్ ఆఫర్స్ అంటే రేటింగ్ 3.5 ఇచ్చారు. అంటే తెర మీదే చూడాలనుకున్న వాళ్ళకి ఇది కన్నుల పండుగ అంటారు కదా అది. ఇకపోతే నీకు కల్కి సినిమాని ఆ తర్వాత ఇన్ జనరల్ రివ్యూ, ఫస్ట్ రివ్యూ చూస్తే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మహానటి వంటి బ్లాక్ బస్టర్లు అందించిన నాగశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 AD అనే భారీ బడ్జెట్ సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాని 600 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించగా అశ్విని దత్ కూతుళ్ళైన ప్రియాంక దత్, స్వప్న దత్లు కూడా సహనిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా గ్లిమ్స్, రిలీజ్ ట్రైలర్పై సినిమాపై అమాంతం అంచనాలని పెంచేశాయి. కల్కి ఎలా వస్తాడనే పాయింట్ మీద ఈ కథ తిరుగుతుందట. సినిమాలో విజువల్స్ అద్భుతంగా ఉంటాయంట. నాగేశ్వరిని 5 ఏళ్ల పాటు రాసుకున్న కథగా దీన్ని చెప్తారు. కథలో భాగంగా వచ్చే బిట్ సాంగ్స్ కూడా గూస్ బంప్స్గా ఉంటాయంట. ప్రభాస్ డైనమిక్ ప్రెజెన్స్ హైలైట్గా ఉంటుందట. క్లైమాక్స్లో వచ్చే ఎపిసోడ్స్ సర్ప్రైజింగ్గా అనిపిస్తాయట. మొత్తంగా కల్కి సినిమా ఒక గొప్ప మధురానుభూతిని కలిగింపజేస్తుంది, ఎంత చెప్పినా తక్కువే అవుతుందని చెప్పారు ఈ సినిమా చూసిన వారు. ఈ సినిమాకి సంబంధించి ఇంతకన్నా ఎక్కువ చెప్పలేము అనేది చాలామంది చెప్పమాట. ఎక్స్ట్రాడినరీ, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్, ఇది బెంచ్ మార్కు, ల్యాండ్ మార్కు, ఇట్లా రకరకాల విశేషణాలు జోడించి మరి చాలామంది రివ్యూలు ఇస్తున్నారు. ఇది ఖచ్చితంగా థియేటర్, అది కూడా దీనిలో ఉన్న చిన్న సైన్స్ ఫిక్షన్ కానీ పిల్లలకు కానీ కనెక్ట్ అయితే ఇంటిలపాది పోవడానికి తగిన గొప్ప చిత్రంగా దీని గురించి బాగా చెప్తున్నారు. ఎందుకంటే ఫ్యామిలీస్ చూడదగిన విధంగా రేరెస్ట్ ఆఫ్ ది రేరెస్ట్గానే వస్తున్నాయి సినిమాలు. ఆ విషయంలో చూస్తే మాత్రం కల్కిని అంటే ఏంటంటే ఇలాంటి సినిమాల వల్ల ఏంటంటే ఎంటర్టైన్మెంట్తో పాటు ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది. కాబట్టి ఇటు టీచర్స్ కానీ అటు ఫ్యామిలీస్ కానీ పిల్లల్ని థియేటర్ వైపు నడిపించడానికి కొన్ని రోజులు పోతే ఈ థియేటర్లు అనేవి ఉంటాయా, ఉండేవని గతంలో అనేవాళ్ళు అని చెప్పుకునే పరిస్థితుల నుంచి థియేటర్లలో ఈ సినిమా చూస్తేనే దాని యొక్క ఎక్స్పీరియన్స్ మనకు అర్థమవుతుంది అనేది వాళ్ళకి కానీ పరిచయం చేయడానికి 100 కోట్లు పోయినా కానీ థియేటర్ కల్చర్, వాట్ ఈజ్ థియేటర్ కల్చర్ అనేది పిల్లలకి నెక్స్ట్ జనరేషన్కి చెప్పడానికి ఇదొక మంచి సందర్భం అని కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి చూడాలి కల్కి ఏ విధంగా థియేటర్ బాక్స్ ఆఫీస్ రన్ చేస్తుంది, అది గతంలో ఉన్న అన్ని రికార్డుని ఎలా అధిగమిస్తుంది. వరగా చెప్తే ఒక సెకండ్కి 1450 టికెట్లు తెగితేనే ఇది ఉన్న అన్ని రికార్డులని బద్దలు కొట్టగలదు అని చెప్పేసి అన్నారు. వాటన్నిటినీ ఇది క్రాస్ చేసినట్టుగానే తెలుస్తుంది. మరి ఎక్కడ పోయి నిలబడుతుంది? బాహుబలిని క్రాస్ చేస్తుందా, లేకపోతే సలారు ఇవన్నీ ఆయన గత చిత్రాలన్నింటినీ వీటన్నిటిని రికార్డులంతా బదలు కొడుతుందా?